ఏపీ రాజకీయాలు ఇకపై మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఏపీసీసీగా వైఎస్ షర్మిలను రంగంలోకి దింపడంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీపైనే మళ్లింది. ఇప్పటి నుంచి ఏపీలో అన్నా వర్సెస్ చెల్లెలుగా రాజకీయాలు మారనున్నాయా? వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ కు కొత్త ఊపు రానుందా? షర్మిల ఎంట్రీతో రాబోయే ఎన్నికల్లో భారీగా ఓట్లు చీలనున్నాయా? ఓట్ల చీలిక కాంగ్రెస్ కు కలిసి వచ్చిన చీలిన ఓట్లు టీడీపీ జనసేన కూటమికి వెళ్లనున్నాయా? అన్నా చెల్లెలి మధ్య రాజకీయ వైరం ఏ పరిస్థితికి దారితీయనుంది? ఏపీ కాంగ్రెస్ నేతలు షర్మిలకు అనుకూలంగా పనిచేస్తారు. షర్మిల రాకతో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఇప్పుడు ఇదే అంశాలపై డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు బండ్లమూడి రోజారాణి వైసీపీ స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా మస్తాన్ వలీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు కూడా మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. ఎస్, ముందుగా ఇప్పుడు ఏదైతే బండ్లమూడి రోజారాణి గారి దగ్గరకు వెళ్తున్నాము ప్రస్తుతం, అయితే రోజారాణి గారు ఏమంటారండి? ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి ఇప్పుడు ఏదైతే ఏపీ పిసిసి చీఫ్ గా ఆవిడ బాధ్యతలు తీసుకోవడం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ కాబోతుంది అంటారు? నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ముందు చూస్తున్న నుయ్యి వెనక గొయ్యిలాగే అనుకోవాలండి ఆవిడ పరిస్థితి. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఆవిడ ఒకప్పుడు అన్న వదిలిన బాణం అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో ఆవిడ సపోర్ట్ చేయడం మనం అందరం కూడా చూసాం. ఇవాళ రోజున కాంగ్రెస్ వాళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కుటిల రాజకీయాలకి ఆవిడ బలయ్యి వాళ్ళ రోజున ఒక విధంగా చెప్పాలంటే గొర్రెలెక్కలాగా తయారైంది ఆవిడ కూడా. జనాలు కూడా ఆవిడని గొర్రెలలాగా అని ఆవిడ ఫాలో అవుతారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు ఆవిడ. కానీ ఇవాళ వచ్చిన నష్టం అయితే ఏమీ లేదండి. ఒకప్పుడు ఆవిడ మరి తెలంగాణలో మన పార్టీ పెట్టింది, మరి ఆవిడ అప్పుడు కంటెస్ట్ చేయలేదు, ఎందుకు డ్రాప్ అయ్యారు? మరి ఇవాళ రోజున ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది కొన్ని రోజుల్లో. ఇలాంటి టైంలో ఆవిడ మరి కాంగ్రెస్ లోకి మొన్న 4వ తారీఖున ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి ఆవిడ అధ్యక్షురాలుగా అని చెప్పేసి ఇవాళ రోజున అనౌన్స్మెంట్ అఫీషియల్ గా చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ రోజున అన్న మీదే యుద్ధానికి వస్తుంది అని చెప్పేసి పక్కన వాళ్ళు ఏదో కొంతమంది ఓటర్స్ ని డైవర్ట్ చేయడానికి ఇది పనికొస్తుందేమో గానండి. ఇవాళ రోజున షర్మిల గారు ఇవాళ రోజున ఆవిడ వచ్చి ఏపీలో ఆవైతే చేయగలిగేది ఏమీ లేదు. ముఖ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఎవరన్నా ఉంటే ఆవిడ వెనక ఉంటారేమో గానీ నాకు తెలిసి ఆల్రెడీ ఉన్నటువంటి మంచి మంచి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్నతోనే ఉన్నారు. కాబట్టి ఏంటంటే మాకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదని అయితే నేను చెప్తాను. ఓకే అండి, అలాగే ఉండండి. ఇక రైట్, మస్తాన్ వల్లి గారు నమస్తే అండి. సో మరి ఇందాక రోజారాణి గారు చెప్పిన మాటలు మీరు వింటూ ఉన్నారు. మరొక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు కూడా. ఇప్పుడు షర్మిలకు పగ్గాలు ఇవ్వడం వల్ల కూడా మరి కాంగ్రెస్ క్యాడర్ మరి షర్మిలకు మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతుంటే, మరొక ఇది ఎవరికి మైనస్ ఎవరికి ప్లస్ అంటే కూడా రోజారాణి గారు మాకు ఎలాంటి నష్టం లేదు, ఇక్కడ ఏదైతే మంచి మంచి నాయకులందరూ కూడా మా దగ్గరే ఉన్నారంటూ కూడా ఆవిడ ఆన్సర్ అయితే కనిపిస్తుంది. అన్న వదిల బాణం అంటూ కూడా ఆవిడ కొన్ని చెప్పిన అంశాలు మీరు ఇప్పుడు విన్నారు. సో మీరేమంటారు దీనిపై పూర్తిగా? ఇప్పుడు షర్మిలమ్మ గారు మహానాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆవిడ మేడం గారు అన్నట్టుగా తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించింది. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యత అప్పచెప్తే మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించడం కోసం చాలా స్పష్టంగా చెప్పింది. రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం గాని, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితులు గాని, రాజకీయ పరిస్థితులు అనుగుణంగా ఇవాళ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని మహానాయకుడుగా ఏ విధంగా ఈ రాజకీయ ప్రయాణంలో దిద్దడం జరిగిందో అనేటటువంటి విషయంలో వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో షర్మిలమ్మ గారికి ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదండి. ఏ రాజకీయ పార్టీయో ఏ ప్రాంతీయ పార్టీలో లేదా మోడీ దగ్గర ఊడిగలు చేసేవాళ్ళు, మోడీ దగ్గరికి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు, లేదా ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేవాళ్ళ సర్టిఫికేట్ అక్కర్లేదండి. మహానాయకుడు బిడ్డగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఇదే నిజమైన కాంగ్రెస్ అని చెప్పి ఎవరైతే నమ్మించి కాంగ్రెస్ క్యాడర్ ని కళ్ళబల్లి మాటలతో
ఓట్లు దొంగిలించారో వాళ్ళందరికీ భయం పట్టుకుందేమో కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకపోయినప్పటికీ కూడా భయం లేకుండా ఆవిడ సిద్ధాంతపరమైనటువంటి పోరాటం చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఈ దేశ రక్షణ జరగాలన్నా, ఈ దేశానికి లౌకికవాదం జరగాలన్నా, మా నాన్నగారైన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పాలన కావాలన్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అనేటటువంటి మాటని రాజశేఖర రెడ్డి గారి గంటల్లో మరణించేటప్పుడు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు మస్తాన్ వలి గారు ప్రధానంగా ఇక్కడ ఒక అంశం అయితే ప్రశ్న కూడా ప్రజల్లో, అదే విధంగా ప్రతిపక్షాలు కూడా విమర్శలు సంధిస్తున్నాయి ఈ ప్రశ్న పైనే. అది కూడా ఏంటంటే కూడా తెలంగాణలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేసారు, ఇప్పుడు ఏపీకి వెళ్ళారు. అంటే తెలంగాణలో చెల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందా అన్న ప్రశ్న, అదే విధంగా విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. సో దీనిపై మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాను తీసుకొచ్చి గుంటూరులో తీసుకొచ్చి పెట్టారు అంటే అక్కడ చెల్లని రూపాయి తీసుకొచ్చి ఇక్కడ చెల్లని రూపాయి పెట్టినట్ట? రాజశేఖర రెడ్డి గారు ఈ సమైక్య ఆంధ్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో అక్కడ రాజకీయంగా ప్రారంభించాలనేటటువంటి ప్రయత్నం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జాతీయ ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో స్వర్ణాభిషేకం, స్వర్ణయుగం, అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పాలన చేసి నెల నెలకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ని ఢిల్లీ నరేంద్ర మోడీ మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రాజెక్టు చేసింది. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2018లో వాళ్ళకున్న 5-6 ఎంపీల్ని ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి కాళ్ళు తల దించి తల వంచి తీసుకొస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి ఎక్కడ ప్రత్యేక హోదా ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. వీళ్ళు చెప్పాలనో లేదా కొంతమంది ప్రాంతీయ పార్టీలోళ్ళు మోడీ గారు ఆడించేటటువంటి నాటకంలో పాత్రదారులైన మాటలకి ఇవాళ ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే మస్తాన్ వలి గారు, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఏదైతే మోదీ తలలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పినట్లుగా, మరి ఒకవేళ ప్రత్యేక హోదా కాంగ్రెస్ వస్తే వస్తుందంటారా ఏపీలో? తప్పకుండా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చాడు అంటే రాజశేఖర రెడ్డి గారి లాగా మాట ఇవ్వటం, మాట మడం తిప్పటం అనేటటువంటి చరిత్ర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పాడు. చెప్పమనండి, ఓపెన్ గా నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి. ఒక నిమిషం అండి, అలాగే ఉండండి. రోజారాణి గారు మీ సమాధానం అండి. ఒక నిమిషం అండి. అట్లా కాదు, ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు కాబట్టే కదా ఇప్పుడు యాక్చువల్ గా ప్రత్యేక హోదా కమిట్మెంట్ తీసుకొస్తానంది ఎవరు? ఫస్ట్ విభజన టైంలో చెప్పింది, ఆ ప్రామిస్ చేసింది చంద్రబాబు నాయుడు గారండి. మరి చంద్రబాబు నాయుడు గారు అదే దీంతో మరి ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన కదా చేయాలి. పోలవరం గాని ఏదైనా మీరు ఇప్పుడు సారం ఉంది, మహావృక్షం లాంటిది కాంగ్రెస్ అంటున్నారు. ఆ మహావృక్షం లాంటి కాంగ్రెస్ నుండి ఎంతో మంది ఆల్రెడీ వైసీపీలోకి వచ్చారు. కాకపోతే మరి బీజేపీ ఎందుకని ఇవ్వకుండా ఉంది? ప్రత్యేక హోదా ఎన్నాళ్ళు ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు? ఒకప్పుడు ఆవిడ ఏది కూడా ప్రత్యేక రాజకీయాల్లో ఆవిడ లేరు కదా. ఏమీ లేకుండా ఇవాళ రోజున ఇప్పుడు వచ్చి ఏదో డైవర్ట్ చేయాలి, జనాల్ని పబ్లిక్ ని మాయ చేయాలని వచ్చినంత మాత్రాన ఇవాళ అయితే ప్రత్యేక హోదా స్టేటస్ ని రాహుల్ గాంధీ తీసుకొచ్చాడైతే రోజారాణి గారు, ఇక స్పెషల్ స్టేటస్ ఏపీకి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. రైట్, ఇక వెల్కమ్ బ్యాక్. సో రోజారాణి గారు, మరి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ప్రధానంగా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఓట్లు చీలే అంశం కూడా ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఎందుకంటే టీడీపీ, జనసేన అటు కూటమి ఉంది. అంటే వైసీపీని గద్దెదించడానికి ప్రతిపక్షాలు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా చూసుకున్నట్లయితే వైసీపీ దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది? దీన్ని మేము ప్రత్యేకంగా ఎదుర్కొనేది ఏముంది మేడం? మేము ఏంటంటే మా లీడర్ మాకు ఒక ఆల్రెడీ ఒక స్ట్రాటజీ మేము ప్లే చేస్తున్నాము. దానికి తగ్గట్టుగానే అభ్యర్థులను కూడా మేము ప్రకటించేస్తాం. ఇంకా కొన్ని రోజుల్లో మనకి ఎలక్షన్ ఇది కూడా రాబోతుంది, కోడ్ కూడా. ఇంతవరకు ప్రతిపక్షాల వాళ్ళే ఎవరు కూడా అభ్యర్థులను ప్రకటించలేదండి. ఇవాళ రోజున ఇప్పుడు షర్మిల గారు వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో ఒక డైరెక్ట్ పాలిటిక్స్ లో ఇన్ని రోజులు లేకపోయినా ఇప్పుడు ఆవిడ వచ్చి
కాంగ్రెస్ కి మళ్ళీ ఏపీలో ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి అని చెప్పేసి ఆవిడ బయలుదేరి ఇప్పుడు వస్తున్నారు. Okay. ఇప్పుడు ఆవిడ మళ్ళీ అన్ని సమకూర్చుకొని అన్ని చేసేసరికి ఇప్పుడు టైం ఎంత ఉంది చెప్పండి, ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. కాబట్టి అది- వాళ్ళ కోసం మేము కాంగ్రెస్ వాళ్ళ రోజున సార్ Right. ఒక్క నిమిషం అండి. ఉన్నందుకు మాకైతే ఏం ప్రాబ్లం లేదండి, మేము ఏదైనా ధైర్యంగానే ఎదుర్కొంటాం. రైట్, రోజారాణి గారు అలాగే ఉండండి. ఎస్ మస్తాన్ వాలి గారు చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఇప్పుడు ఎందుకు భయం, ఎందుకు బట్టలు తెరుస్తున్నాయి జనాలకి? ఇప్పుడు అరే వినండమ్మా, మీకు తెలియకపోతే కొంచెం చెప్పినప్పుడు వినాలి మీరు దయచేసి. ప్రత్యేక హోదా అంటే ఏంటో, పోలవరం అంటే ఏంటో, లేదా రాజధాని అంటే ఏంటో, ఇవన్నీ కూడా రాజధానికి 33,000 ఎకరాలకి అసెంబ్లీ సాక్షిగా ఎవరమ్మా ఆమోదం తెలిపింది? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలపలేదా? మరి దాన్నే 3 రాజధానులు చేశారు. ఇవాళ హైకోర్టు తీసుకొచ్చారు. కర్నూలు ఏమన్నా ఆర్థిక రాజధాని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విశాఖపట్నం ఒక మహానగరంగా నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని, ఆర్మీ గాని అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంస్థలు, స్టీల్ ప్లాంట్, నేవీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ దాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముక్కలు చేసి అమ్మేస్తుంటే మాట్లాడలేనటువంటి ప్రభుత్వం చోద్యం చూస్తా ఉంది. ఇవాళ రిలయన్స్ వాడిని మీరు రాజశేఖర రెడ్డి గారి మరణానికి రిలయన్స్ ఉందన్నారు. రిలయన్స్ వాళ్ళ మీద అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళ షాపులు గీపులు అన్ని పగలగొట్టి కేసులు పెడితే మీరు మాట్లాడలేదు. అదే రిలయన్స్ యజమాని వస్తే మీరు గన్నవరం నుంచి తాడేపల్లి ప్యాలెస్ దాకా రెడ్ కార్పెట్ చేసి తీసుకొచ్చారు. ఆయన చెప్పింది వాళ్ళ ఆఫీసులో గుమ్మస్తాకి ఒక రాజ్యసభ సభ్యుడిని ఇచ్చారు. మీరు ఎట్లాగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా మీ మనుగడ లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి మీ మనుగడ మొదలైనటువంటి పరిస్థితి. ఓకే, రైట్ అండి మస్తాన్ వాలి గారు. ఓకే అండి, సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పూర్తిగా భిన్నంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే వైఎస్ షర్మిల ఏపీపీసీసీగా ఆవిడని ఏఐసీసీ నియమించడం, దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర కూడా లైవ్ లో ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రవిచంద్ర, చూస్తున్నాము ఏపీలో పూర్తిగా రాజకీయాలు మారిపోతున్నాయి. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ నుంచి కూడా ఏదైతే తెలంగాణలో షర్మిల ఏం చేస్తుందో కూడా అందరు చూసారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఆవిడని ఆదరించని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆవిడ ఏపీకి వెళ్ళాక కూడా అక్కడ ఏఐసీసీ ఆవిడకి ఏదైతే పీసీసీగా నియమించడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నట్లయితే అన్న వర్సెస్ చెల్లెలు కూడా కనిపిస్తుంది సిచ్యువేషన్. సో ఏంటి, ఒకవేళ ఓట్లు చీలబోతున్నాయా ఏపీలో? చీల్తే మరి ఎవరికి ప్లస్ అవ్వబోతుంది, ఇది ఎవరికి మైనస్ అవ్వబోతుంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే సునీత, ఈ నెల 4వ తేదీన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంతమంది ఆహ్వానించారు, మరి కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినట్టు కాంగ్రెస్ నేతలే కొంతమంది వ్యతిరేకించినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. హర్ష కుమార్ లాంటి వాటిని వాళ్ళు వ్యతిరేకించినట్టు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో చెల్లనటువంటి ఒక పార్టీ, తెలంగాణలో గెలవనటువంటి ఒక పార్టీ, ఆంధ్రలో అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందంటూ కొంతమంది వేరే పార్టీకి సంబంధించిన నేతలు ఆమె మీద కూడా అనేక బాణాలకి పెడుతున్నారు, అనేక విమర్శలు చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో గెలినట్టు పార్టీలు, తెలంగాణలో చెల్లినట్టు పార్టీలు, గతంలో టీడీపీ కూడా పోటీ చేసింది తెలంగాణలో పోటీ చేసి గెలనట్టు పరిస్థితి. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జనసేన కూడా ఇక్కడ పోటీ చేసేసి కొన్ని చోట్ల మొన్న జరిగినట్టు ఎన్నికల్లో డిపాజిట్ రాలేదు, అక్కడ అధికారంలోకి వచ్చింది చెప్పుకోవచ్చు. అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయాల్లో. ఓ పక్క అయితే ఇప్పుడు మొత్తానికి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను ప్రకటించిన తర్వాత జగన్ వర్సెస్ షర్మిల రాజకీయం ఎలా ఉండబోతుందన్న విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అన్నా చెల్లెల మధ్య ఈ విధంగా రేపటి నుంచి రాజకీయ విమర్శలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈమెకు షర్మిలకు కలిసి వస్తుందా, లేదంటే అంటే కాంగ్రెస్ కలిసి వస్తుందా, లేదంటే జగన్ కలిసి వస్తుందా అంటే అంశాన్ని చూస్తే మరొక అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ ఉన్నారు, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. వారిద్దరు కూడా ఒకే కుటుంబం, అంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చినట్టుగా వాళ్ళే. ఆ విధంగా అక్కడ ఏ విధంగా అయితే లాభ నష్టాలు ఉంటాయో ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా జగన్ కావచ్చు, షర్మిల కావచ్చు, వీరిద్దరు కూడా అదే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంత పెద్దగా చర్చించాల్సింది ఏం లేదంటూ వాళ్ళ పార్టీ నేతలు, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలే కొందరు మరోసారి పునరాలోచన చేయాలంటూ హర్ష కుమార్ చెప్పారు. ఆయన మరోసారి పునరాలోచన చేయాలి, ఆమెతో అక్కడే గెలవలేదు ఇక్కడ గెలవటం ఏంది. అంతేకాకుండా ఆయన మొన్న షర్మిల కొడుకు వివాహానికి సంబంధించిన పత్రికని ఇచ్చేందుకు జగన్ దగ్గరకు పోయినప్పుడు ఏదో పత్రిక ఇచ్చేసి బయటికి రావాలి, కానీ అర్ధగంటకు పైగా చర్చించడం కూడా రాజకీయ చర్చ ఉంది. అంటే జగన్ వదిలినట్టు పాలన గతంలో ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు హర్ష కుమార్. ఎందుకంటే ఈమె జగన్ కి అనుకూలంగానే పనిచేస్తుందన్న అభిప్రాయాన్ని నొక్కి చెప్పారు హర్ష కుమార్ అని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి సొంత కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది మస్తాన్ వల్లి లాంటి కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది వైఎస్ఆర్
గతంలో వైఎస్ఆర్ అభిమానులు కూడా ఆహ్వానించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఒక విధంగా ఇప్పుడు జగన్ కి మరొక అస్త్రం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ జగన్ ని అనేక ఇబ్బందులు పెట్టింది. జగన్ కాంగ్రెస్ ని విమర్శించి నాయకుడైండు. అంతకుముందు గెలిచింది. ఆ తర్వాత అధికారంలో రావడానికి కూడా కాంగ్రెస్ విమర్శించి బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా పడిపోయినట్టుగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా చాలా వీక్ గా ఉన్నట్టుగా కాంగ్రెస్ ని ఎంతో కొంత జగన్ ని దెబ్బతీస్తే కానీ కాంగ్రెస్ బతికి బయటపడదన్న ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఈమెను తెర మీద తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈమెను జైనింగ్ చేసుకోవటం ఈ విధంగా. ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ఎంత డౌన్ అయితే కాంగ్రెస్ పార్టీకి అంత ప్లస్ అవుతుందన్న ఆలోచనలు లెక్కలు హైకమాండ్ వేస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే పూర్తిగా డౌన్ ఫాల్ అయినట్టుగా కాంగ్రెస్ ఈమెతోటి బతికి బయటపడుతుందా, బయటకు వస్తుందా, నిలబడుతుందా అన్నట్టు సందిగ్ధం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ మరోపక్క చూసుకున్నట్లయితే ఏపీలో కూడా ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో ఓట్లు చీలే అవకాశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయి. ఒక పక్క టీడీపీ జనసేన కూటమితో వెళ్తుంటే మరోపక్క బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా రంగంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ నుంచి కూడా పీసీసీ చీఫ్ గా ఇప్పుడు షర్మిల రాకతో భారీగా ఓట్లు చీలుతున్నాయి. ఈ చీలిన ఓట్లు ఎవరికి ప్లస్ అవబోతున్నాయి, ఎక్కువగా ఎవరికి మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి? అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఒక విధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక ఓట్లే చీలిపోతాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్, టీడీపీ, జనసేన మూడు కలిసి బరిలోకి దిగి మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి పోతే మాత్రం అది కలిసి వచ్చేటువంటి అంశం కావచ్చు. కాకపోతే కొన్ని స్థానాలు కాంగ్రెస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. కొంత చోట్ల బలమైనటువంటి చోట్ల కాంగ్రెస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో సీట్ల సర్దుబాటు విషయంలో కూడా చాలా విభేదాలు, చాలా విమర్శలు కూడా వస్తాయి. అంటే విభేదాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమిగా ఉంది. ఆ కూటమిలో ఆ సీట్ల సర్దుబాటు మీద ఇప్పటికే పవన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు ఓ దఫా చర్చించారు. ఇక కాంగ్రెస్ కూడా యాడ్ అయితే వారికి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. షర్మిలకి వాళ్ళ షర్మిల కూడా పోటీ చేస్తుంది. షర్మిల కొంతమంది వచ్చారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు ఆమెతో కలిసి వచ్చినట్టుగా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కాస్త ఇబ్బంది తలెత్తుందని చెప్పవచ్చు. కూటమికి ఇబ్బంది తలెత్తది. ఈ అంశాన్ని మాత్రం జగన్ వాడుకుంటారని చెప్పొచ్చు. ఒకవేళ చంద్రబాబు కూడా వేచి చూస్తున్నాడు. బీజేపీ తోటి పొత్తు ఉండేటువంటి అవకాశాలు కూడా ఇప్పటికైతే లేవని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ హైకమాండ్ వీళ్ళని పిలిచి, అంటే జనసేనని కావచ్చు, టీడీపీని కావచ్చు, పిలిచి మాట్లాడితే ఆ కూటమితో పొత్తు ఉంటే మరొక రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సుజాత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రోజారాణి అండ్ మస్తాన్ వలి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. సో మొత్తమే ఏపీ రాజకీయాలు